నమస్తే, నేను మీ ఈశ్వర్. ఈ6 న్యూస్ కి స్వాగతం. వార్తల్లోని ముఖ్యాంశాలు. రాష్ట్రంలో ఏసీబీ అధికారులు దాడులు పెంచారు. గత కొంతకాలంగా నిత్యం దాడులు చేస్తూ అవినీతి అధికారులను పట్టుకొని కేసులు బుక్ చేస్తున్నారు. అధికారులకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నారు. అయినా కొందరు అధికారులు మాత్రం మారడం లేదు. లంచాలకు మరిగిన అధికారులు భయపడడం లేదు. పైసలు ఇవ్వకపోతే ప్రజల పనులు చేయడం లేదు. అయితే ఏసీబీ దాడులతో కొందరు నేరుగా పైసలు తీసుకోవడం లేదు. కింది స్థాయి సిబ్బంది ప్రైవేటు వ్యక్తుల ద్వారా లంచాలు తీసుకుంటున్నారు. అయినా ఏసీబీ అధికారులు వారి ఆట కట్టిస్తున్నారు. తాజాగా లంచం తీసుకుంటుండగా ఓ కంప్యూటర్ ఆపరేటర్ ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. వారసత్వంగా వచ్చిన వ్యవసాయ భూమిని మ్యుటేషన్ చేసి పత్రాలు అందించడానికి డేటా ఎంట్రీ ఆపరేటర్ లంచం డిమాండ్ చేశాడు. సూర్యాపేట జిల్లా హుజూరానగర్ మండలంలోని ఓ వ్యక్తి తన తండ్రి నుంచి ఆ వారసత్వంగా వచ్చిన భూమి మ్యుటేషన్ కోసం తహసీల్దార్ కార్యాలయంలో అధికారులను కలిశారు. అయితే మ్యుటేషన్ చేసి ప్రొసీడింగ్ పత్రాలను అందించడానికి తహసీల్దార్ ఆఫీసులోని కంప్యూటర్ ఆపరేటర్ కర్ణాటి విజేతారెడ్డి ₹12,000 లంచం డిమాండ్ చేశారు. దీంతో బాధితుడు ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. ఈ క్రమంలో లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు ఆపరేటర్ విజేతారెడ్డిని రెడ్ హ్యాండ్ గా పట్టుకున్నారు. కేసు బుక్ చేసి దర్యాప్తు చేస్తున్న ఏసీబీ అధికారులు